హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్. మీకు అందరికి తెలిసిందే కదా, న్యూ ఇయర్ రోజు పార్టీ వీడియో పెట్టాను కదా. మా క్వార్టర్స్లో బాగా చేశారు. నాకైతే టైమే లేదు అసలు, ఎందుకంటే ఈ చలి ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య పిల్లలతో ఊరి నుంచి వచ్చాం కదా, అన్నీ సర్దుకోవడమే సరిపోయింది. అసలు లీవ్ వెళ్తే మామూలుగా ఉండదు, మీకు తెలిసిందే కదా. అవి ఇవి సర్దుకోవడము, ఇంకా అక్కడి నుంచి వచ్చి క్వార్టర్ అంతా క్లీన్ చేసుకోవడం, ఇదే సరిపోయింది. బట్టలు అన్నీ సర్దుకోవడము. ఏంటి ముసుగు వేసుకొని వచ్చింది, ముసుగుదంగా అనుకోకండి. నేను గుండు చేయించుకున్నాను కదా, నాకేమో అనిపిస్తుంది దేవుడికే ఇచ్చామని. మన సైడ్ ఏమంతా పట్టించుకోరు, కానీ ఇక్కడ కొంచెం వెరైటీ చూస్తారు కదా, అందుకోసమని ఇలా వేసుకున్నాను. క్యాప్ వేసుకొని చున్నీ వేసుకున్నాను. ఇంకెలాగో చలి కాబట్టి సరిపోతుంది, చల్లగా కూడా ఉంది కాబట్టి ఇంకా అలాగే పెట్టుకున్నాను కంటిన్యూగా. పార్టీ ఏమో 8కి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేపాటికి 8 అయిపోయింది. ఇంకా ముందు నుంచే ఆల్రెడీ వచ్చి కొంతమంది కూర్చొని ఉన్నారు. అంటే మాకు టైమింగ్స్ యాక్చువల్గా తెలియదు అనమాట. ఇంకా అందుకని కనుక్కొని 8కి అలా రమ్మంటే అలా వచ్చాము. ఫస్ట్ ఏమో వచ్చినప్పుడే స్నాక్స్ పెట్టారు. ఆలూ టిక్కా, న్యూడిల్స్, ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలాగ స్నాక్స్ పెట్టారనమాట. ఫస్ట్ స్నాక్స్ తినేసాము. ఇలా అరేంజ్మెంట్ చేశారు చలి కోసం అని చెప్పేసి. ఇప్పుడు స్నాక్స్ తింటేనే కదా మళ్ళీ కాసేపు ఆగాక ఆకలి అవుతుంది. ఇంకా అందుకే అందరు స్నాక్స్ తినేస్తున్నారు ఫస్ట్. నేనైతే ఎక్కువ తినలేదు, ఎందుకంటే నాకు హెవీ అయిపోతుంది. కొంచెం లైట్గా న్యూడిల్స్ తిని ఇలా ఆలూ టిక్కా ఎలా ఉంటుందో ఎప్పుడు తినలేదు అనమాట. ఆలూ టిక్కా ట్రై చేశాను, బాగా అనిపించింది. బాగానే చేశారు అరేంజ్మెంట్స్ అన్నీ. ఇంకా మేము వచ్చేలోపే బెలూన్స్ అన్నీ పెట్టేశారు. ఫుడ్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు. డీజే కూడా అరేంజ్ చేసి పెట్టారు ముందే. ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, పక్కకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నాం, ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నాం అనమాట. రెడీ అయ్యేది ఫొటోస్ దిగడానికి కదా, ఇంకా ఇలా ఫోటోషూట్ పెట్టుకున్నాం కాసేపు. ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్, అక్కకి పోస్టింగ్ వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము అలా కాసేపు ఫొటోస్ తీసుకొని వచ్చాం. పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ డీజే స్టార్ట్ చేసేసారు అప్పటికే. ఇంకా వీళ్ళు ఋత్వి అయితే వాళ్ళ నాన్న లాక్కేరు మళ్ళీ డ్యాన్స్ వేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తారు, వాళ్ళ నాన్న డ్యాన్స్ వేస్తే కానీ వేయనంటుంది మా ఋత్వి పాప. ఇంకా అందుకని ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు ఇలా రైట్గా. రాను బొమ్మాయికి రాను పాట పెట్టారనమాట, అందుకని డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు. ఇంకా చెప్పాను కదా, వాళ్ళ పని వాళ్ళది, మా పని మాదని. ఇందాక ఫొటోస్ దిగాం కదా, సరిగ్గా వచ్చాయా లేదా, బాగున్నాయా, ఏవి బాగున్నాయి, ఎవరు బాగాలేరు అన్నీ డిలీట్ చేయమని చెప్తున్నాము. ఎందుకంటే మన ఆడవాళ్ళ ముందే ఇంకా అన్నీ కరెక్ట్గా చూసుకుంటాం కదా. ఒక్కరు ఫోటో బాగాలేకపోతే గ్రూప్ మొత్తం ఫోటో డిలీట్ చేయాల్సిందే. ఈ చలిమంట పెట్టినందుకు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. లేకపోతే అసలు చలికి అల్లాడిపోయే వాళ్ళము. ఇంతమందికి రూమ్ హీటర్స్ తీసుకురాలేరు కదా, అందుకని ఇలా అరేంజ్ చేశారు. ఇంకా అందరికి వాటర్ బాటిల్స్ ఇచ్చారు, కానీ ఇంకా ఎవరికి దప్పిక అయితే వాటర్ ఎవరు తాగలేరు కదా ఈ చలిలో. ఎవరు ఎక్కువ తాగరు, వాటర్ ఏమో తాగరు, ఫుడ్ ఏమో తీసుకుంటుంటారు. కానీ తాగాల్సిందే. హాట్ వాటర్ అయితే తాగొచ్చు, కానీ ఇంకా చలికి ఏం చేస్తాం, తప్పదు కదా, కొన్ని తాగాల్సిందే. ఇంకా పిల్లలకేమో మ్యూజికల్ చైర్స్ ఆడించారు ఇలా కాసేపు, బాగా అనిపించింది. ప్రైజెస్ ఏం పెట్టలేదులేండి, ఊరికే పిల్లలకి ఫన్నీగా ఉంటుందని మ్యూజికల్ చైర్స్ పెట్టారు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది, పిల్లల ఎంజాయ్మెంట్ పిల్లలది. మేము కూడా ఇంకా ఛాన్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా లేడీస్ అందరు డాన్స్ వేశారనమాట కాసేపు. నేను కూడా వేద్దాం అనుకున్నాను, కానీ మా ఋత్వి అడ్డు వస్తుంది అనమాట. వేస్తుంటే దాన్ని ఎత్తుకొని డాన్స్ వేయాలంట నేను. ఇంకా తెలిసిందే కదా పిల్లల గురించి మీకు. ఇంకా అందరు డాన్స్ వేసాక పిల్లలు కూడా కాసేపు మళ్ళీ మ్యూజికల్ చైర్స్ ఆడాడనమాట. మాకు కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టారు, నేనే విన్ అయ్యాను, కానీ ఆ వీడియో లేదు. నాకైతే చిన్నప్పటి నుంచి ఏ గేమ్ అన్న దాంట్లో విన్ అవ్వాలని అనిపిస్తుంది. ఎవరికి ఉంటుంది చెప్పండి ఓడిపోవాలని. ఇంకా ఏమంటే మరి పెద్ద అయ్యాం కాబట్టి, పిల్లలం కాదు కదా, స్పోర్టివ్గా తీసుకుంటాం ఏదైనా. ఇంకా డాన్స్ వేసి అందరు అలసిపోయారు కదా, ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ కర్రీస్ అవన్నీ ముందే చేసి పెట్టారు. ఇంకా రోటీ అవన్నీ అప్పుడప్పుడు వేడివేడిగా చేశారు. తందూరి రోటీ, స్టఫ్ రోటీ రెండు పెట్టారు. స్టఫ్ రోటీ కొంచెం కారం అనిపిస్తుంది, స్పైసీగా ఉంటుంది, పిల్లలు తినలేరు కదా, అందుకే ప్లెయిన్ తందూరి రోటీ కూడా పెట్టారు. ఇంకా ప్లేట్స్ అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టేశారు. ఇంకా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అప్పటికప్పుడు అంటే. ఇంకా ఐటమ్స్కి వచ్చేసరికి పన్నీర్ కర్రీ, దాల్ అనమాట. ఇటు సైడ్ దాల్ అని ఇంకా అదే చేస్తూ ఉంటారు అనమాట. అంటే మరి బయట సైడ్ అయితే కొంచెం వాటర్గా ఉంటుంది, ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉంది. చూసారా, స్టఫ్ రోటీ, తందూరి రోటీ బాగానే కాల్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకైతే ఇంట్లోనే చపాతీ సరిగ్గా కాలకపోతే తినబుద్ధి అవ్వదు. ఇంకా బయట అయితే ఇంకా కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటారు ఇంకా హోటల్స్లో. అందుకని ఇక్కడైతే ఇంకా మేము చేయించుకున్నాం కాబట్టి బాగా చేశారు. ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు, పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసాను. మా జీవంత్ ఇక్కడ డ్యాన్స్ వేస్తా అంటే వేయమన్నాడు. చిగిరి పాటకు డ్యాన్స్ బాగా నేర్చుకున్నాడు అనమాట. మామూలుగా అయితే డ్యాన్స్ వేయమంటే ఎక్కడ వేయడు, ఇంక ఈ పాట వచ్చని డ్యాన్స్ వేస్తున్నాడు. వాడంతా ఇంట్లో అయితే వేస్తాడు, కానీ ఎక్కడైనా వేయమంటే వేయడు. ఫస్ట్ టైం ఇక్కడ డ్యాన్స్ వేసాడు వేయమంటే. ఇంకా మాలన్నే వేస్తున్నాడని ఇంకెక్కర్లేని హుషారు వచ్చింది. మా ఋత్విక్ కూడా డ్యాన్స్ వేసింది. ఇంకా అంతవరకే వచ్చి మా జీవంత్కి ఇంకా అక్కడి వరకే వేస్తా అని చెప్పి అక్కడి వరకే వేసాడు. ఇంకా మా అందరూ అయిపోయినాయి కదా, ఇంకా లేడీస్ డ్యాన్స్ ఏమో అయిపోయింది. ఇంకా మళ్ళీ జెంట్స్ కూడా డ్యాన్స్ వేశారు కాసేపు. ఇంకా అంతా అయిపోయింది కదా, లాస్ట్లో స్వీట్ పెట్టారు, గులాబ్ జామ్ స్వీట్ అనమాట.
ఫస్టే స్వీట్ పెడతారు, లాస్ట్లో ఇంకా అన్నం తినరు కదా, అందుకనేసి అన్నం తిన్నాక అంత లాస్ట్లో పెట్టారు స్వీట్. ఇంకా మేము కూడా స్వీట్ తినేసాం. న్యూ ఇయర్ కదా, అందరు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ చెప్తున్నారు. అందరు ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరు అరేంజ్మెంట్స్ ఏం చేశారనుకోవద్దండి, మేమే చేసుకున్నాము. అందరం 1000 రూపీస్ ఒక్కొక్కరు పర్ హెడ్ 1000 రూపీస్ వేసుకొని ఇలాగ అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా అనిపించింది. అసలు జమ్మూలో ఉన్నప్పుడైతే సెలబ్రేషన్స్ కాదు కదా, ఏం కూడా కేక్ కూడా లేదు. అసలు వీళ్ళు నాన్న ఉంటాయి కదా ముందు కేక్ అవన్నీ ఉండడానికి. ఎక్కడైనా కాన్వాయ్కో క్యాంప్కో వెళ్ళిపోతే అసలు రానే రారు. ఇంకా చాలా రోజుల తర్వాత న్యూ ఇయర్ అందరం కలిసి చేసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది నాకు కూడా. జమ్మూలో ఏమో ఫ్యామిలీ పెట్టారు వీళ్ళ నాన్న, కానీ అసలు ఇంకా ఎప్పుడు క్యాంప్స్లోనే ఉండేవాళ్ళు. ఇంకా అంతా అయిపోయాక ఇలా లాస్ట్లో ఫైర్ క్రాకర్స్ పెట్టారు, పైకి వెళ్తాయి కదా షార్ట్స్ లాగా అలా పెట్టారు. ఇంకా అవి కాలేదని చెప్పేసి మంటల్లో కూడా వేసేసారనమాట లాస్ట్కి. మొత్తానికి మా సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయి. ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇలా, ఇంకా కొంచెమన్నా హెల్ప్ చేసుకోవాలి కదా. చైర్స్ అవన్నీ ఒక సైడ్కి పెట్టేసి టేబుల్స్ అవన్నీ తీసేసారు ఇప్పుడే, ఎందుకంటే మార్నింగ్ చలికి ఎవరు రారు కదా. ఇంకా అందుకోసమని నైటే అన్నీ సెట్ చేసి వెళ్ళిపోతున్నారు. చేసేటప్పుడు చాలా కష్టంగా చేస్తాం కదా, కానీ ఒక సెకండ్లోనే అంతా ఇంకా తీసేయాల్సి వస్తుంది. ఏ పనైనా అంతే, చేసేటప్పుడు కష్టపడి చేస్తాం. మనం ముగ్గేసేదైనా ఏ పనైనా అంతే. ఇంకా పడుకోవాలి కదా, లేట్ అయిపోయింది. అందరికి బాయ్ చెప్పేసి మేము కూడా వచ్చేసాము. మరుత్తి పడుకుంది, అందుకే ఏం సత్తాయి లేదు. 12 దాకా మేలుకుందే, లేకుంటే సత్తా ఇచ్చేది. మరి మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది పడుకుంది కదా, మాకైతే నిద్ర వస్తుంది కానీ దీనికైతే నిద్ర రావట్లేదు. ఇంకా మేము కూడా అందరికి ఫోన్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి పడుకున్నాము. అంతే వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ రుత్వి టాక్స్.